ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన రాకాసి పులిని అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మత్తుమంది ఇచ్చి పులిని బంధించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి ఉన్నట్లు గుర్తించిన అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. బంధించిన పులిని జూ పార్కుకు తరలించారు. ఇప్పటి వరకు ఈ రాకాసి పులి 3 ప్రాణాలు బలి తీసుకుంది. కొమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఓ మహిళా కూలి ప్రాణాలు తీసింది. పత్తి తీస్తుండగా పంజా విసిరిన పులి మహిళ ప్రాణాలు తీసింది. అదేవిధంగా దుబ్బగూడలో రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కివిట్పేటలో లక్కుబాయ్ అనే మహిళను వీరూరు సమీపంలో ఓ గిరిజనుడిని రాకాసి పులి చంపింది. పులి చిక్కడంతో ఇటిక్యాల పహాడ్ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక గత కొన్ని రోజులుగా కూడా గ్రామస్తులనైతే భయభ్రాంతులకు గురి చేస్తున్న పులినైతే అటవీశాఖ అధికారులు ఎట్టకేలకైతే ప్రస్తుతం పులినైతే బంధించారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ కూడా పులికి మత్తు మంది ఇచ్చి కూడా జాగ్రత్తగా పులిని బంధించి అయితే జూ పార్క్ అయితే తరలించారు. ఎందుకంటే ఇప్పటికే గత కొన్ని రోజులుగా కూడా పులి సంచారంతో కూడా ఇప్పటికే 3 మృతి చెందిన విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. మరొకరిని తీవ్ర గాయాలు పాలు కూడా చేసింది. ఈ పులి అయితే ప్రస్తుతం పులిని కూడా పట్టుకునేందుకు ఇన్ని రోజులుగా కూడా ట్రాప్ కెమెరా ఏర్పాటు చేస్తూ కూడా అటవీశాఖ అధికారులు సైతం ఇప్పటివరకు పులిని పట్టుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటూ ఎట్టకేలకు ఎంతో చాకచక్యంగా పులినైతే బంధించి జూ పార్క్ అయితే తరలించారు. అయితే ప్రస్తుతం అయితే పులిని బంధించడంతో కూడా అక్కడ గ్రామస్తులైతే కొంతమేర ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇప్పటికే 3 ప్రాణాలను బలి తీసుకున్న పులి ఎప్పుడు తన మీద ఎటు నుంచి దాడి చేస్తాదో అన్న భయంతో కూడా ఇప్పటి వరకు అక్కడ గ్రామస్తులైతే భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే అటవీశాఖ అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా గ్రామస్తులకైతే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. పొలాలకు వెళ్ళొద్దని, అలాగే రైతులు కూడా వెళ్ళే సమయాల్లో కూడా నైట్ టైం కూడా వెళ్ళొద్దంటూ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా భయభ్రాంతులతో జీవిస్తున్న గ్రామస్తులకైతే ఇప్పుడు పులిని పట్టుకోవడం అనేది కొంత ఊరట ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరి రైట్కి ఎట్టకేలకైతే పులిని అటవీశాఖ అధికారులు బంధించారు. దీంతో గ్రామస్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కూడా ఇప్పటికీ ఈ పులి అయితే 3 ప్రాణాలను అయితే బలి తీసుకుంది. మరొకరు కూడా గాయపడ్డారు. అయితే చాలా చాకచక్యంగా కూడా పోలీసులు అయితే పులిని బంధించారు. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తెలంగాణ మహారాష్ట్రలో దడబుట్టించిన పులి రాకాసి పులి. ఆ పులి ఏదైతే 3 ప్రాణాలని తీసుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలోని కివిట్పేట్ లో ఒక లక్కుబాయ్ మహిళ ప్రాణాలు తీసింది. అదేవిధంగా వీరూరు సమీపంలో ఎవరైతే గిరిజనుని పంజా విసిరింది, గిరిజనుపై పంజా విసిరి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తెలంగాణలోని ఏదైతే కొమ్రంభీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం 11 నెంబర్ విలేజ్ లో పత్తి తీస్తున్న లక్ష్మిపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. ఆ తర్వాత దుబ్బగూడలో ఎవరైతే సురేష్ అనే రైతు పత్తి చేనులకు వెళ్లి ఏదైతే పశువుల వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పంజా విసిరింది. ఆయన మెడ మీద తీవ్రమైన గాయాల పాలు చేసింది. ఆ తర్వాత ఏదైతే దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే మనుషుల మ్యాన్ హీటర్ గా మారిన ఈ పులిని బంధించడానికి మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు ఏదైతే తీవ్రమైన ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన చీఫ్ వైల్డ్ ఎనిమల్ వార్డెన్ కు లేఖ రాయడం జరిగింది. లేఖ రాయడంతో మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు మ్యాన్ హీటర్ ను పట్టుకోవడానికి అధికారులు అనుమతించారు. ఇదే అంశాన్ని పదే బిగ్ టీవీ కూడా ఏదైతే ప్రజలు ప్రాణాలకు నష్టం సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయడం, అదేవిధంగా అటవీ అధికారులను ఒక ఏదైతే పులిని బంధించేలా ఒక చొరవ చూపించే విధంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే నిన్న మహారాష్ట్రకు సంబంధించిన అధికారులకు అనుమతులు రావడంతో ఆ పులిని బంధించడానికి ముఖ్యంగా పులిని 3 రకాలుగా బంధిస్తుంటారు. ఒకటి మత్తు బంధించి, అదేవిధంగా మరొకటి ఏదైతే షూటింగ్ చేయడం, అదేవిధంగా మరొకటి ఏదైతే ఎరవేసి బోన్స్ మనం ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నామో ఆ బోన్లో ఏదైతే మేకన్ కానీ మిగతా ఏదైనా ఒక జంతువు నుంచి ఆ విధంగా బంధించడానికి ఎరగా వేసి ఏదైతే ఆ బోన్లో బంధిస్తారో ఆ విధంగానే బోన్ల ద్వారా బంధించి ఒక ఏదైతే ఆపరేషన్ చేపట్టి ఈ రాకాసి పులిని బంధించడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతంలోని ధనోరా అటవీ ప్రాంతంలో ఏదైతే నిన్న బంధించారు రాత్రిపూట సమయంలో బంధించడం
జరిగింది. ఈ ఆపరేషన్కు సంబంధించిన ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులందరూ కూడా అక్కడనే మకాం వేసి, ముఖ్యంగా మ్యాన్ హీటర్ కావడంతో ఏమాత్రం ఆపరేషన్ అదుపు తప్పితే మిగతా అటవీ అధికారుల ప్రాణాల మీదకి ముప్పు వచ్చే నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించి ఏదైతే పులిని ఏదైతే బోన్లలో బంధించడం జరిగింది. ఆ బంధించిన పులిని జూకి తరలిస్తామని చెప్తున్నారు. అయితే రాకాసి పులి గత నెల రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం జిల్లా ప్రాంతంలో దడబుట్టింది, ఒకరి ప్రాణాలు తీసింది, మరొకరిని తీవ్రంగా గాయపరిచిన పులిని ఏదైతే బంధించడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అఖిల. రైట్ అంజయ్య, థ్యాంక్ యూ.